వైష్ణవి హత్య కేసు గురించి మాట్లాడినా అన్యాయం గురించి మాట్లాడినా చాలా మంది ఇన్బాక్స్ లో మెసేజ్ చేశారు. నాకు తెలిసి నేను మాట్లాడుతున్నా. ఒకప్పుడు ప్రేమ అనుకున్న ప్రేమ సక్సెస్ కాలేదని మొగోళ్ళు మందులు చచ్చిపోయి ఉరువెట్టుకుని చూసినాం. ఇప్పుడు ప్రేమించి నమ్మకంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ చేసుకున్న అమ్మాయిని చంపేస్తున్నారు అంజోగులు. ఇంతకు ముందు ఒక కేసు, ఇప్పుడు ఒక కేసు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్క అమ్మాయికి, ఈ 16, 17, 18, 19 ఈ టీనేజ్ ఏజ్ లో ఒక్కసారి జాగ్రత్త పడుర్రి. మంచిగా చప్రి బట్టలు వేసి మంచి హెయిర్ స్టైల్ చూసి ఏదో ఈఎంఐలో ఒక ఐఫోన్ కొనుక్కుని వచ్చి ఐ లవ్ అని చెప్పగానే లంజోకులను నమ్మకూరు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పోషించగలుగుతాడా అని చెప్పేసి చూసే మనం చేసుకోరు. ఇంకో నేను నేనేం చెప్పాలనుకుంటే, ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళే జల్దీ డ్రాప్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే, అయ్యవని ఒప్పిలేని లంజోడుకు గాని, సొంతంగా డబ్బులు సంపాదించుకుని లంజోడుకు గాని లవ్ మ్యారేజ్ చేసుకునే అర్హత లేదు. అయినా వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని ఒక ఇంట్లో ఉంచుకొని, అరే భూమి కొనిచ్చి పైసలు కూడా ఇస్తామన్నా కూడా చంపేసేదాకా వచ్చిండు. వాళ్ళని ఇంతకు ముందు ఒక ప్రెగ్నెన్సీ కూడా తీపించినంటే అడెంత కసాయి లంజోడుకు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నువ్వు విడిసబెట్టి రా, నీకోసం 10 లక్షల కట్నం ఇచ్చిన భూమి ఇచ్చిన చూసి చేస్తామంటారు. అంటే ఇంకా క్యాస్ట్ పిచ్చి కట్నం పిచ్చి లంజోగుల దగ్గర పోలేదు. నేను ఒకటే అడగాలనుకుంటే, ఇప్పుడు 10 లక్షల కట్నం ఇచ్చి సేమ్ కుల పని చేస్తావు. అది ఊరుకైన తర్వాత ఇంతకు ముందు వేరేతో సంతానం పెట్టుకోవడానికి గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఫైనల్ ఒకటే చెప్పగలుగుతున్నా, ఇప్పటికైనా కానీ ఎవరైనా లవ్ చేసి లవ్ ట్రాప్ లో ఉండి ఇటువంటి ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పటికి పెట్టి పారదేంగురి. మీకు తెలిసిన ఏరియాలో ఇట్లా ఎవరైనా ఇబ్బంది పెడితే ఆడు గుద్ద కూడా వాళ్ళదేంగురి, వీళ్ళైతే చంపి పారదేంగురి. ఏం కాదు, అమ్మాయికి అయితే న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒకటే చెప్పాలనుకుంటున్నా అమ్మా, మీరు వేసుకునే బట్టల్ని ఆడవాళ్ళు ఒకటికి 10 సార్లు చూసుకుంటారుగా మంచిగున్నా లేదని. అట్లాంటివి చేసుకున్నాము కూడా ఎట్లుండాలా ఒక్కసారి ఆలోచించుకోరి. ఆ అల్లారు ముద్దుగా పెంచుకున్న అన్నదమ్ములకు ఆ కన్న తల్లికి ఎంత కడుపుకోతుంటది. ఏమైనా నీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామ్మా.